నన్ను క్షమించండి. ఇక నేను సినిమాలు చేయను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారట. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసేసరికి ఆయన అభిమానులందరూ కూడా ఒక్కసారిగా కంగుతిన్నారట. అదేంటి, మాకు ఎంతో అభిమాన హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా చెప్పడం ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారట. మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయట. విషయం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలిసిందే కదా, స్వయం కృషితో తన సొంత టాలెంట్తో ఈరోజు ఇంత అద్భుతమైన స్థాయిలో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్గా పద్మ విభూషణ్ని కూడా అందుకున్న సంగతి తెలిసిందే కదా. అయితే ప్రస్తుతానికి విశ్వాంబర మూవీలో ఆయన మాత్రం కసరత్తులు చేస్తూ ఉన్నాడు. అయితే మరి అభిమానులకి మరింతగా చేరువ కావాలని, ఇప్పటి ప్రేక్షకులను సైతం ఎంతగానో మెప్పించాలని ఎంతగానో ఆరాట పడుతున్నాడు. ఒక సినీ నటుడుగా తను చేస్తున్నటువంటి కసరత్తులు కానీ, డెడికేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారట. మరి ఆయన మాట్లాడుతూ, నన్ను క్షమించండి, నా అభిమానులందరికీ నేను గత కొద్ది రోజులుగా సరైన ఎంటర్టైన్మెంట్ని ఇవ్వలేకపోతున్నాను. అయితే వాల్తేరు వీరయ్య సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్న తర్వాత అభిమానులందరినీ కూడా ఎప్పుడు ఖుషీగానే ఉంచుతాను, ఫుల్ జోష్తో ముందుకు వెళ్తాను అనుకున్నాను. కానీ బోలా శంకర్ మూవీతో మాత్రం కాస్త డల్ అయినట్లుగా అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సినిమాలు మాత్రం కాకుండా అందరినీ మెప్పించి ఆడించే సినిమాలు చేస్తాను. ఇప్పటి వరకు నన్ను క్షమించండి, కానీ ఇప్పటి నుంచి వేరే లెక్క అంటూ అభిమానులకి చెప్పుకువచ్చారట. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా చెప్పుకొచ్చేసరికి ఆయన యొక్క వినేదని చూసి అందరూ కూడా చాలా చాలా సంతోషిస్తున్నారట.